చెప్పుకుంటాం, నేర్చుకుందాం. అనేక విషయాల్లో ఈ విషయాల్ని తలపోసుకుంటూ ఉంటాం. కానీ ఈరోజు ఎందుకో దేవుని ఆత్మ మళ్ళీ ఆ మాటను ప్రేరేపిస్తుంటున్నాడు. అభివృద్ధి అనే పదాన్ని చాలా అద్భుతమైనది. మన జీవితంలో చాలా అభివృద్ధిని కావాలని దేవుడు కోరుతున్నాడు. మీరు కూడా ముందు ఆది కాండంలోనే మొదటి అధ్యాయం 28వ వచనంలోనే మీరు అభివృద్ధి పొంది అంటాడు. ఫస్ట్ లోనే మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించమని లేఖనాలు ఉన్నాయి. కనుక బైబిల్ గ్రంథంలో మన ఆత్మ అభివృద్ధి అన్నది చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే మన ఆత్మ కదా క్రీస్తు స్వరూపంలోనికి మార్చబడేది, క్రీస్తు రాజ్యానికి వెళ్ళేది, క్రీస్తు కూడా వివాహం జరిగేది, క్రీస్తు 1000 ఏళ్ల పరిపాలనలో పాలు పొందేది, క్రీస్తు యొక్క నిత్యత్వంలో పాలు పొందేది. ఇవన్నీ కూడా మన ఆత్మే. కనుక మన ఆత్మ అభివృద్ధిని అందరూ కోరుకోవాల్సిన పరిస్థితి. దేవుని స్తోత్రం. ఇది ప్రతి ఒక్క క్రైస్తవ కుటుంబం కూడా ఆలోచించాలి. దేవుని స్తోత్రం. మనందరం నాకు మీకు కూడా చాలా అవసరం. మన ఆత్మ అభివృద్ధి పొందకుండా ఏది అభివృద్ధి పొందినా అది దైవ దృష్టికి వ్యతిరేకమవుతుంది తప్ప దేవునికి అనుకూలమైనటువంటి స్థితిలో మనకు ఉండదు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అయితే బైబిల్ గ్రంథంలో ఆత్మ అభివృద్ధి పొందాలి అంటే బైబిల్ గ్రంథంలో ఏం చేయాలి అన్నది బైబిల్ గ్రంథంలో. ముఖ్యంగా మన ఆత్మ దేవుని ఆత్మానుసారంగా ఉండాలి. ఇది ఫస్ట్. ఇది మన ఆత్మ ఎందుకంటే ఆత్మానుసర మనసు, ఆత్మానుసర హృదయం, ఆత్మానుసర క్రియలు, ఆత్మానుసర విశ్వాసం, ఆత్మానుసరమైన ప్రేమ, ఆత్మానుసరమైన పరిశుద్ధ, ఆత్మ సంబంధమైనటువంటి నడవడిక, ప్రవర్తన, జీవితం, ఈ విధంగా ప్రతి ఒక్కటి ఆత్మానుసారంగా మారిపోతుంది. అదే నిజమైన మార్పు. దేవుని స్తోత్రం. ఒకప్పుడు మన శరీరంతో శరీర సంబంధంగా శరీర ఆలోచనలు, శరీర క్రియలు, శరీర సంబంధం వాటిని మనం తలపోసుకుని లేక మన జీవితంలో వాటిని అనువర్తింప చేసుకుని జీవించాం. ఇప్పుడు యేసుక్రీస్తునందు మనం రక్షింపబడిన తర్వాత మనం ఇంకా మామూలుగా అయినటువంటి అభివృద్ధి అయితే అది దైవ దృష్టికి సరైనటువంటి విధానం కాదు. మన ఆత్మ అభివృద్ధి పొందాలి అన్న సంగతిని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే గుర్తుపెట్టుకోండి, మనందరికీ ఎప్పుడు కూడా అదృశ్యమైనవి చాలా శక్తివంతమైనవి, దృశ్యమైనవి శారీరక సంబంధమైనవి. మోషే అదృశ్యమైనది చూడటానికి, అదృశ్యమైనది పొందడానికి ప్రయాసపడ్డాడు. దేవుని స్తోత్రం. బైబిల్ గ్రంథంలో ఆయన కంటికి కనిపించిన దాన్ని చూడగలిగినటువంటి శక్తిని దేవుడి నుంచి పొందుకున్నాడు. ఎప్పుడో కలుగుబో బహుమానవంతు ఆయన దృష్టి ఉంచాడు, రాయబడింది. చాలా విశ్వాసమైనటువంటి మాటది. కనుక దేవుని పాదాల దగ్గర మనం జ్ఞాపం చేసుకుని ముందు మన ఆత్మ ఎలా ఉంది, ఎలా అభివృద్ధి పొందుకుంది, ఏ రీతిలో ఉంది మన ఆత్మ, ఎంతవరకు ఉంది అని జ్ఞాపకం. దాంట్లో మొట్టమొదటి విషయాన్ని నేను మీకు జ్ఞాపకం చేస్తాను. దేవుని స్తోత్రం. మన ఆత్మ అభివృద్ధి పొందాలి అంటే ముందు ఆత్మలో లేక ఆత్మానుసారంగా ప్రార్థించడం కావాలి. అందుకే పౌలు గారు కొరింథీ గ్రంథం 14వ అధ్యాయం, నేను ఆత్మతోనూ ప్రార్థన చేతును, మనసుతోను. మన ఆత్మకి అభివృద్ధి కావాలంటే ఆత్మానుసరణ ప్రార్థన, ఆత్మలో ప్రార్థన. అది చాలా కష్టమైనది. ఆత్మలో ప్రార్థించడం అంటే చిన్న సంగతి కాదు. బైబిల్ గ్రంథంలో ఆత్మలో మూలుగు, అది రోమా 8:26 చెప్తాడు. మన ఆత్మే మూలుగుచు, మనం చెప్పనక్షం కానీ మూలుగులతో ఆత్మ పక్షం విజ్ఞాపన చేస్తున్నాడు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. అంటే ఆత్మలో నియమం, ఆత్మలో ప్రార్థన, ఆత్మలో విశ్వాసం, ఆత్మలో అన్ని ఆత్మ లోపల నుంచి రావాలి. దేవుని స్తోత్రం. దేవునికి మహిమ కలుగును. మన ఆత్మ అభివృద్ధి పొందాలంటే మన ఆత్మానుసారంగా మన ప్రతి స్థితి ఆత్మానుసారంగా మారిపోయినటువంటి పరిస్థితి రావాలి. అలాంటి దైవిక పరివర్తన లేక మార్పు క్రైస్తవ సంఘంలో మన జీవితాల్లో దేవుడు చూడాలి. దేవుని స్తోత్రం. మనం ప్రతిదీ శారీరక సంబంధంగా, లోక సంబంధంగా, ప్రకృతి సంబంధంగా, అలవాటు సంబంధంగా, అవసర సంబంధంగా ఇలాగా చూస్తాం. కానీ ఆధ్యాత్మిక సంబంధంగా చూడాలి. దేవుడికి ఆధ్యాత్మిక సంబంధంగా చూడాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఉదాహరణకి దేవుని వాక్యానుసారంగా మనం ఆలోచిస్తే ఒక వ్యక్తి ఆత్మల అభివృద్ధిని కోరుకుంటున్నాడా? ఒక వ్యక్తి శారీరక సంబంధమైన స్థితిని కోరుకుంటున్నాడా? ఎలాగా?
ఉంటున్నాడు అన్న సంగతిని మనం ఆలోచించాలి. దేవుడు ఎందుకంటే దేవుడు మనని ప్రతి ఒక్కరిని ఇంచ్ టు ఇంచ్ పరిశోధిస్తూ ఉంటాడు, పరిశీలిస్తూ ఉంటాడు. గుర్తుపెట్టుకోవాలి. మనం ఆత్మయందు మనం ఎక్కువ సంతోషించగలుగుతున్నామా? ఆత్మానుసారంగా అభివృద్ధి పొందుతున్నామా? ఆత్మ సంబంధమైన విశ్వాసాన్ని ఎక్కువ కలిగి ఉన్నామా? ఆత్మ సంబంధమైన అభివృద్ధిని ఎక్కువ కలిగి ఉన్నామా? ఆత్మ సంబంధమైన జీవితాన్ని ఎక్కువ కలిగి ఉన్నామా? ఆత్మకు ప్రాధాన్యత ఇచ్చే వ్యక్తిగా మనం ఉంటున్నామా అన్నది దేవుడు చూస్తాడు. జాగ్రత్తగా గమనించాలి. మనం ఉన్న శరీరానికి ఎలాగో మనకున్న శరీరానికి ఎలా మనం ప్రాధాన్యత ఇస్తాం. ఎందుకంటే తెల్లవారు లేస్తే శరీరంతోనే మనం ప్రతి ఒక్కటి చేయాలి కనుక ప్రాధాన్యత ఇస్తాం. బట్ ఆత్మకి ఎంతవరకు ప్రాధాన్యత ఇస్తున్నాం జాగ్రత్తగా గమనించండి. నీ ఆత్మను లేఖనం ఉంది, ఆయన తన ఆత్మను కుళ్ళు పట్టనివాడు. బైబిల్ గ్రంథం చెప్తుంది, కీర్తనలు 16వ కీర్తన అంటే ప్రశ్నిస్తున్నాడు. అంటే ఆత్మ అర్థం ఏంటి? కుళ్ళు పట్టడం అంటే అర్థం ఏంటి? జాగ్రత్తగా గమనించండి. కుళ్ళు పట్టడం అంటే అర్థం ఏంటి? ఆత్మ నశించిపోయిన స్థితిలో ఉంది. మీకు మాట నేను ఉదాహరణ చెప్తాను. సరే, ఎప్పుడు మనమ్మ కూతురు ఉంచే ఉదాహరణ నేను చెప్పడం. మా బుజ్జిని చూశారు. మా బుజ్జి 3 ఏళ్ల కాలం ఈ లోపటున్న ఇన్ఫెక్షన్ తో బాధపడింది. అది గ్యాస్ట్రిక్ పెయిన్ లేక ఏదో బాధ అనుకుంటుంది తప్ప లోపల ప్రేగు కులిపోయిందన్న సంగతి తెలియదు. 3 సంవత్సరాల అనంతరం ఇంటికి వచ్చి ఇంచుమించు దెబ్బలాడి కొట్టినంత పని చేసినా ఇంకా అన్నం తినేది కాదు. నాకు తాగేస్తాను మజ్జిగ తాగేస్తాను అనేది. ఒక వృద్ధాప్యలో ఉన్న స్త్రీగా 70 ఏళ్ళ స్త్రీల వలె ఆయన అన్నం పిసుకొని ఆయన ఆ యొక్క నీళ్లు తాగేది, ఆ మజ్జి నీళ్ళగా. జాగ్రత్త గమనించాలి. ఎంచితే ఆమె పళ్ళ తింటావా? తిన్నాం. పళ్ళ ఏది, ఏ పండు, ఏ కాయ, ఏది నేను తిన్నాను. నా కడుపు నొప్పి వచ్చేస్తుంది, నేను తట్టుకోలేను. మేము ఏదో దీనికి ఎప్పుడు ఏదో ఒకటి అని చెప్పి మేము విసుకున్న వాళ్ళం, తిట్టాను, దెబ్బలాడుతున్నాను, ఇలా చేస్తున్నాను. కానీ లోపల ఉన్న మాకు తెలియదు, తన పరిస్థితి తనకు తెలియదు. తీరా చూస్తే అది డిసెంబర్ 31 మన అందరికీ తెలిసింది. ఆ రాత్రి విపరీతమైన పెయిన్ అంటే జనవరి 1 ఒక్కతే తను ఇంకా నిర్ణయించుకొని రాకేష్ గారు అర్జున్ పట్టుకొచ్చి నేను వెళ్ళిపోవాలి, హాస్పిటల్ జాయిన్ అయిపోతాను, నేను తట్టుకుని అని వెళితే అప్పుడు స్కాన్ లో తెలిసింది ఏంటంటే ఆత్మ లోపల ఆ ప్రేగు కులిపోయింది. అంతవరకు తెలియదు. వాడు తీసి ఆపరేషన్ చేసి చూపిస్తే ప్రేగు ఇంత మొక్క కులిపోయి ఉంది. అంత మరి లోపల ఇన్ఫెక్షన్ ఉంటుండగా మరి ఎలా అన్నం తింటది? ఏంటంటుంది? శారీరకంగా ఎందుకు డౌన్ అయిపోతుంది, మానసికంగా డౌన్ అయిపోతుంది, ఆత్మీయంగా డౌన్ అయిపోయింది. మొత్తం ఎటు జడ్ మొత్తం తను అన్ని లాస్ అయిపోయింది. ఈ విషయాన్ని ఎవరికి మనకు తెలియదు. అది ఆపరేషన్ చేస్తే తప్ప తెలియదు, స్కాన్ తీస్తే తప్ప తెలియదు. నేను అదే ఉదాహరణ తీసుకోండి. బైబిల్ గ్రంథం చెప్తుంది మన అందరం వెల్ అండ్ గుడ్, బాగానే ఉన్నాం, ప్రార్థన చేస్తాం, స్తుతిస్తాం, ఆరాధన చేస్తాం, వాక్యం చదువుతున్నాం, వాక్యం వింటున్నాం, వాక్యం ప్రార్థన చేస్తాం, మంచిది, దేవుని స్తోత్రం. బట్టి ఇంకా నీలో ఆత్మానుసారంగా ఆత్మ అభిషేకం కలిగి, ఆత్మ వృద్ధి కలిగి, ఆత్మ సంబంధమైన విషయాలు ధ్యానించుకుంటూ, ఆత్మ సంబంధ విషయాలు మనసు ఉంచడానికి, ఆత్మ సంబంధ విషయాలను ఎక్కువగా విశ్వాసం ఉంచడానికి లేక ఆసక్తి కనపరచడానికి, ఆత్మ సంబంధమైన వ్యక్తిగా ఉండటానికి. క్రైస్తవులు శరీర సంబంధంగా ఉంటే క్రైస్తవులు ఎందుకు అవుతారు? మామూలు మానవులే. క్రైస్తవులు ఆత్మ సంబంధాలు అయితేనే ఆత్మానుసారమైనటువంటి వ్యక్తులు అవుతారు. దేవుని స్తోత్రం. శరీర సంబంధం నుంచి ఆత్మ సంబంధంగా మార్చడానికి కదా క్రీస్తు ప్రాణం పెట్టాడు, క్రీస్తు రక్తం కాచాడు, క్రీస్తు తన సమస్తాన్ని బలియాగా అర్పించాడు. మీరు ఆ వాక్యాన్ని మీరు చూపించరా? చూడండి లేఖనాల్లో. ఎఫ్సి గ్రంథం 5వ అధ్యాయం 1-2 వచనాలు. దేవుని చిత్తము వలన ఎఫ్ఎస్సి రాసిన పత్రిక 5వ అధ్యాయం 1-2 వచనాలు. కావున మీరు ప్రియులైన పిల్లల వలె దేవుని పోలి నడుచుకోండి. క్రీస్తు మిమ్మల్ని ప్రేమించి పరిమళ వాసనగా ఉండుటకు మన కొరకు తను తాను దేవునికి అర్పణముగాను బలిగాను అప్పగించుకున్నాను. అలాగనే మీరును ప్రేమ కలిగి నడుచుకోండి. అసలు బలియాగం దేనికి అర్పించాడు? మీరు పరిమళ వాసన, ఆ పరిమళ వాసన ఏంటి? ప్రేమ. మనం ప్రేమ కలిగి ఉండటానికే బలి అర్పించాడు. శరీర సంబంధమైన పరిస్థితి నుంచి
లోక సంబంధమైన పరిస్థితి నుంచి, సాతాను సంబంధించిన పరిస్థితి నుంచి, దైవ వాక్యాన్ని వ్యతిరేకమైన దుర్నీతికరమైన పరిస్థితి నుంచి మనని విమోచించి ప్రేమ గలవారుగా మార్చి, ప్రేమ కలిగిన క్రీస్తు స్వరూపం మనలో కట్టబడినంత దైవిక స్థితిని ఇవ్వడానికి ఆయన తన ప్రాణాన్ని, శరీరాన్ని, తన రక్తాన్ని బలిగా అర్పణగా అర్పించాడు. ఆయన బలి అర్పణ చాలా అద్భుతమైన అర్థం ఉంది. ఏదో అర్పించలేదు, జాగ్రత్తగా దేవుని పాదాల దగ్గర గమనించాడు. ఈ రోజు తండ్రి పాదాల దగ్గర నేను ఆలోచించినప్పుడు నిజమే కదా, ఆత్మ తగిన అభివృద్ధి లేకుండా, లోపల ఆత్మ అంత అభివృద్ధి లేకుండా, ఆత్మానుసర మనసు, ఆత్మానుసర ప్రేమ, ఆత్మానుసర పరిశుద్ధ, ఆత్మానుసర జీవితం, ఆత్మానుసర విశ్వాసం ఇవన్నీ లేకుండా ఏదో మనం అభివృద్ధి అయిపోయాం, ఇదైపోయాం, అదైపోయాం అనుకుంటే ఎంతవరకు అది దైవ దృష్టికి యోగ్యంగా కనిపిస్తుంది అన్నది ఆలోచించాలి. ఆత్మానుసారమైనటువంటి పరిస్థితి రావాలి. అందుకే నువ్వు నా ప్రియుడ, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవన్ని విషయంలో సౌఖ్యంగా ఉండవాలని నీ గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం, నీ ఆత్మ వర్ధిల్లబట్టే ఇన్ని విషయాలను అభివృద్ధి పొందగలవు. నీ ఆత్మ వర్ధిల్లట్లేదు, నీ ఆత్మ అలానే ఉంది, నువ్వు శారీరక సంబంధంగా కనిపిస్తున్నావు. అలా ప్రేమగా ఉన్నట్టు, పరిశుద్ధంగా ఉన్నట్టు, విశ్వాసంగా ఉన్నట్టు, యథార్థంగా ఉన్నట్టు, నమ్మకం ఉన్నట్టు, నీతిగా ఉన్నట్టు, ఏదో ఉన్నట్టు క్లీన్ గా మనం కనిపిస్తున్నాం. బట్ ఆత్మలో సరైన అభివృద్ధి కావాలి కదా. అది నాకు మీకు. ఎందుకంటే సృష్టి యావత్తు శరీర సంబంధులుగా జీవించారు. మీరు బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. భూమి మీద సమస్త శరీరాలను నేను తుడిచిపెట్టేస్తాను. దేవుడు నోవహుతో మాట్లాడుతున్నాడు. వారంతము నా దృష్టికి సరిగ్గా సమీపించేసింది. నేను ఇక శరీర సంబంధం వాళ్ళను చూడలేను. ప్రతి శరీరాలు కూడా అయిపోతారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఇప్పుడు కూడా రెండవది బైబిల్ గ్రంథంలో దేవుడు ప్రపంచానికి తీర్పు తీర్చాడు, అగ్నితో తీర్పు తీర్చాడు. అప్పుడు కూడా శరీర సంబంధాలు జాగ్రత్త గమనించండి. శరీర సంబంధాలు మలాకి గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనం చూడండి. ఏలయనగా నియమింపబడిన దినం వచ్చుచున్నది, కొలిమి కాలునట్లు అది కాలును. గర్విష్ఠులందరూ దుర్మార్గులందరూ పొయ్యి కాలు వలె ఉందురు. వాళ్ళు ఒకనికి వేరేను చిగురేను లేకుండా రాబో దినం అందరినీ కాల్చివేయనని సర్వశక్తుడైన యెహోవా సెలవిచ్చున్నాడు. ఉందండి బైబిల్ అంతా ఉందా? దుర్మార్గులు, దుష్టులు, శరీర సంబంధాలు అందరు మొత్తం ఇవన్నీ దుర్మార్గత, దుష్టత్వం, పాపం, అవినీతి, అక్రమం, అయోగ్యత, అవిశ్వాసం ఇవన్నీ ఎక్కడి నుంచి? శరీర సంబంధం కదా. శరీర సంబంధాలు అందరూ మొత్తం తీర్పు తీసి పడిపోతారు. భయంకర అగ్ని కాల్చేస్తారు. ఆనాడు నోవహు కాలంలో శరీరులకు అందరికి తీర్పు ఇచ్చాడు. భయంకరమైనటువంటి కొండపోత వర్షం ద్వారా, ప్రచండమైన వర్షం ద్వారా. ఇప్పుడు అగ్ని ద్వారా తీర్పు జరుగుతుంది. ఇప్పుడు అగ్ని ద్వారా అందరూ కాలిపోతారు. అప్పుడు మునిగి పేరు ఇప్పుడు కాలిపోతారు. మరి కాలిపోయిన పరిస్థితి రాకుండా ఉండాలంటే దేవుని స్తోత్రం. అందుకే నిత్యము కాలుతున్న దాంట్లో ఎవరు దగ్గర వెళ్ళగలరు? నిన్న యెషయా గ్రంథంలో 33వ అధ్యాయంలో మనం చదివాం. ఒకసారి కావంటే ఒక్కసారి జ్ఞాపం చేయండి. ఒకసారి యెషయా గ్రంథం 33వ అధ్యాయం. నేను నిన్న మొన్న దాన్ని చెప్పాను మీకు. యెషయా గ్రంథము 33వ అధ్యాయం. మనలో ఎవడు నిత్యము దహించే అగ్నితో నివసింపగలడు? మనలో ఎవడు నిత్యము కాల్చున్న వాడితో నివసించును? ఎవరు కాల్చిన వాడితో నివసించను. కాల్చిన వాడితో చచ్చిపోవడం కాదు, కాల్చిన వాడితో నివసించారు. పరలోకం కూడా మొత్తం అగ్నే. ఆయన సింహాసనం అగ్ని. పరలోకం నుంచి అగ్ని దావాహంగా కారుతుంది, వస్తుంది. అగ్ని ప్రవహిస్తున్నాడు. దేవునికి స్తోత్రాలు కలుగునుగాక. బైబిల్ గ్రంథంలో దేవుని వాక్యం, ఆయన నడుస్తున్నాడు, ఆయన ముందర అగ్ని నడుస్తుంది అంటాడు బైబిల్ గ్రంథంలో. ఆయన ముందు అగ్ని బయలుదేరుతుందట. ఆయన వచ్చేటప్పుడు అగ్ని స్వరూపుడుగానే వస్తున్నట్ట. ఎవ్రీథింగ్ ఫైరే. నిత్యము కాలుచున్న వాడితో ఎవరు నివసించగలరు? నిత్యము అగ్ని అక్కడ. అక్కడ ఎవరు అంటే ఇక్కడ అగ్నిగా ఉంటే కదా, ఇక్కడ అగ్నిగా ఉంటే కదా
ఎక్కడ మనం వాక్యం, మన ప్రేమ అగ్నిగా ఉండాలి, మన విశ్వాస అగ్నిగా ఉండాలి, మన పరిశుద్ధ అగ్ని ఉండాలి, మన నమ్మకత్వ అగ్ని ఉండాలి, మన నీతి అగ్ని ఉండాలి, మన క్రియలో అగ్ని ఉండాలి. అలాంటి దైవికమైనటువంటి అగ్ని సంబంధమైన స్థితిలో వంటపడితే తప్పగా మనం అగ్నిని ఎదుర్కొనే శక్తి చాలదు కదా. అందుచేత బైబిల్ గ్రంథం చెప్తుంది, నీ ఆత్మ అన్ని విషయంలో అభివృద్ధి పొందాలి. నా ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము, నీ ఆత్మ ప్రేమలో, పరిశుద్ధిలో, ఆత్మీయతలో, యథార్థలో, నమ్మకత్తులో, నీతిలో, భక్తిలో, నీ కుటుంబమును ప్రేమించట్లో, కుటుంబమును కట్టుకోవట్లో, సంఘములో, సమాజంలో, అన్ని విషయంలో దేవునికి అనుకూలంగా నీ ఆత్మ వర్ధిల్లాలి అన్నది పరిశుద్ధాత్మ దేవుని కాన్సెప్ట్. అది నిర్ణయం, దేవుని దృష్టికి దిశా నిర్దేశనం ఆయన నిర్దేశిస్తాడు. ఆయనే స్థిరపరచండి. నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారం నువ్వు అన్ని విషయంలో సౌఖ్యంగా ఉండాలి. అంటే అర్థం ఏంటి? అక్కడ సౌఖ్యంగా ఎందుకు అన్నాడు ఆలోచించండి. నువ్వు ఆత్మ వర్ధిల్లితే కదా అన్ని విషయాలు వర్ధిల్లు రాయలేదు కదా. నీ ఆత్మ వర్ధిల్లు, నువ్వు అన్ని విషయంలో సౌఖ్యముగా ఉండాలి. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. ఆ సౌఖ్యము అన్నది దేవుని వాక్యాన్ని ఇప్పుడు ఆలోచించండి ఎంత అభివృద్ధి అని. నీ అన్ని విషయాలను సౌఖ్యంగా ఉండాలి అంటే ఎక్కడ తేడా రాకూడదు. నీ జీవితమే సౌఖ్యం ఉండాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ భార్య బాగుండాలి అంటే నీ ఆత్మ వర్ధిల్లాలి. నీ భర్త బాగుండాలి, నీళ్ళు వర్ధిల్లాలి. నేను అనారోగ్యం పోవాలి అంటే ఆత్మ వర్ధిల్లాలి. ప్రతి ఒక్కటి మీరు గమనించండి. దేవుని వాక్యంలో మనం చేసిన దైవిక జీవితంలో మన ఆత్మ వర్ధిల్లితేనే మన శరీరం కొంచెం బలహీనమైపోతుంది. ఆవిడ బలహీనమంటే అర్థం అంటే నీ శరీరం మించి నీ ఆత్మ బలం ఉండాలి. దేవుని స్తోత్రం. మీకు బాగా అర్థమయ్యేటో చెప్పాలంటే ఈ మన గుండె ఉంది కదా, చెస్ట్, ఈ చెస్ట్ కు మించి మన పొట్ట రాకుండా అప్పుడు ఇబ్బంది అవుతుంది. ఈ చెస్ట్ నుంచి దాటి రాకూడదు పొట్ట. ఈ పొట్ట వచ్చిందంటే నీకు హెవీ అయిపోతుంది. అది చెస్ట్ లోపే ఉండాలి. గుర్తుపెట్టుకోండి, ఇది ఫిజికల్ గా మీకు చెప్తున్నాను. మొత్తం అన్ని కొలతలు తేడా వచ్చేస్తాయి. ఎప్పుడు చెస్ట్ మంచి బలంగా పైకి ఉండాలా, కడుపు ఎప్పుడు లోపల ఉండాలి. అప్పుడు స్ట్రెంగ్త్ అని అతడు సరైనటువంటి వ్యాయామం కలిగిన వ్యక్తి ఉంటాడు. అందుచేత లేఖనాలు చెప్తున్నాయి మన జీవితంలో ఆత్మ అభివృద్ధి గురించి ఎంతమంది మనం ప్రయాసపడగలుగుతున్నాం. యథార్థంగా ఆలోచిద్దాం. అందరూ మనం ఒక ఏకశరీరం, మనసు, ఆత్మ కలిగిన ఒక సంఘం. మనం అందరూ ఎవరి మట్టి వాళ్ళు ఆలోచిద్దాం. లేచిన తర్వాత, ఊడికైన తర్వాత ముందు మనం మొట్టమొదటి దగ్గరికి ఏం చేస్తామంటే ముందు మనం టీ లేక కాఫీ లేక టిఫిన్ ఈ పరిస్థితిలోకి వెళ్ళి వాళ్ళు ఏం వండుకుందాం, మధ్యాహ్నానికి ఏంటి క్యారేజ్, మధ్యాహ్నానికి ఏంటి భోజనం, మధ్యాహ్నం ఏంటి వండుకుందాం, ఈ స్థితిలోకి వెళ్ళిపోతాం. ఈ రోజు ఎలా ప్రార్థన చేద్దాం, ఎక్కడ ప్రార్థన చేద్దాం, ఎవరింటికి వెళ్ళి ప్రార్థన చేద్దాం, ఎక్కడ మన ప్రార్థన ఆత్మతో ఎక్కడ ఉందాం, ఇలా ఆలోచించే వాళ్ళు ఎంతమంది ఉంటాం ఆలోచించండి. ఇది యథార్థంగా మనం అందరం మాట్లాడతాం. ఎందుకు మనం ప్రాక్టికల్ గా మనం మనుషులు కాదు. మనం ముఖ్యంగా ఇప్పుడు ప్రార్థన అయిన తర్వాత అందరూ తెల్లవారు లేచినప్పటికే టీ పెట్టుకుంటారు. 4 గంటలకు 5 గంటల ముందు టీ తయారు చేస్తారు. సరే, అంటే ముందు శరీరానికే ఎక్కువగా మన జీవితంలో మక్కువ చూపుతుంటాము. సహజం అది, అలా చూపుతున్నాం మనం. ఇది మన అందరం చేస్తున్నాం. కనుక ఆత్మకి ఎక్కడ ప్రాధాన్యత ఉంది? కనుక దేవుని పాదాల దగ్గర, తండ్రి నా ఆత్మ అభివృద్ధి కావాలి. ముఖ్యంగా నా ఆత్మ అభివృద్ధి కావడానికి నేను ఆత్మానుసారంగా నా క్రియలు, నా మాటలు, నా పద్ధతులు, నా ఆలోచన, నా నడవడిక మీరు ఆత్మానుసారంగా నడుచుకోండి. అప్పుడు మీరు శరీరం నెరవేర్చండి. గలతీ 5:16. ఆత్మ సంబంధమైనటువంటి ఫలములు, ఆత్మసమైన వరములు, ఆత్మసమైన అభిషేకము, ఆత్మసమైన ప్రత్యక్షత, ఆత్మసమైనటువంటి ప్రవచనం, ఇవి మన జీవితాల్లో దైవికం కావాల్సినవి. మనం శారీరక సంబంధమైన రీతిలోనే ఎక్కువగా మన కుటుంబాలు, మన జీవితాలు వెళ్ళిపోతున్నాయి. తండ్రి పాదాల దగ్గర నేర్చుకొని, తండ్రి నా ఆత్మ వర్ధిల్లాలి. నిజమైన అభివృద్ధి ఏదంటే నా ఆత్మకి ముందు ఆత్మ అభివృద్ధి కావాలి. ప్రభా, నా ఆత్మను అభివృద్ధి పరచుకోవడానికి నేనేం చేయాలో అన్నది మనకు చెప్పదా. ముందు ఆత్మానుసారంగా మనం
ఎందుకంటే ఆత్మానుసారు ఆత్మ సంబంధం మనసుందరు, శరీరానుసారు శరీర సంబంధం విషయం మనసు అని రోమాలో 8వ అధ్యాయం రాస్తారు. ఒకసారి ఆలోచించండి. దేవునికి స్తోత్రం. తెలియదని కాదు, ప్రైస్తరాడు ఎప్పుడు వింటూనే ఉంటాం కానీ మన ఆచరణ పరిస్థితిలో తేడా ఉంది. సరైన ఆచరణ కనుక దాని అంచేత మనం తగినంత దైవికంగా ప్రభు ఆశించినంత దైవికంగా ఉండలేకపోవడానికి కారణం కూడా ఇదే. ఆలోచించండి. ఏమో తిందుమో, ఏమి తాగుదుమో, ఏమి ధరించుకుందో అన్న స్థాయిలోనే 90% క్రిస్టియానిటీ ఈనాడు సాగిపోతున్న పరిస్థితి ఉంది. దేవునికి స్తోత్రం కలుగును గాక. జాగ్రత్త మీరు గమనించాలి కదా. ఒక వ్యక్తి, ఒక సేవకుడు లేకపోతే ఒక స్వార్థికుడు అతని కారు దిగ్గానే అతని కారు తలుపు తీసి కబుకుని వెళ్ళి ఆయన వందనాలు చెప్పి కాలు మీద పడిపోయినటువంటి పరిస్థితి కూడా ప్రపంచంలో ఉంది. ఒక దైవజనుడు అతని నిండా ఆత్మతో ఉన్న అతను సంచి తగిలించుగానే అతన్ని కొంచెం దూరంగా నెట్టారు. ఈనాడు ప్రపంచ పరిస్థితి. అతను దైవజనుడే, అభిషిక్తుడే, చేతిలో సంచి వేసుకుని వస్తాడు. అతని దగ్గర కారు లేదు, సూట్ కేసు లేదు, 2 లేవు. కానీ అతన్ని కొంచెం తెలిసిన వాళ్ళు ఎవరో అయ్యగారుని గౌరవిస్తారు, తెలియని వాళ్ళు కొంచెం నెట్టేస్తూ ఉంటారు. ప్రైజ్ ద నేమ్ ఆఫ్ జీసస్. బైబిల్ చెప్తుంది. అందుకే పౌలు ఆత్మీయ గుర్తింపు గలవాడే కొరింథీయులకు రాస్తూ, నేను మీ సొత్తును కాదు మిమ్మల్ని కోరుకొచ్చున్నాను. దేవునికి స్తోత్రం. మీ సొత్తును కాదు, మీ సొత్తు నాకు అక్కర్లేదు. నేను ఇప్పుడు అధ్యాయం చదివాను. దాన్ని చాలా అది బాధతో మంచి పదాలు చాలా అద్భుతంగా. నేను ఏదైనా మిమ్మల్ని దోచుకున్నానా, మిమ్మల్ని ఎక్కడైనా బలవంతం చేశానా, లేక ఏదైనా ఇమ్మని అడిగానా? నేనే కదా నన్ను నేను వేయపరచుకుని నాకున్న సమస్తం మీ కొరకు కదా వేయపరిచాను అంటాడు పౌలు గారు. చాలా యథార్థంగా రాస్తాడు. ఆత్మ వర్ధిల్లుచును. ఈ లోపల ఉన్న ఆత్మ గురించి అంత ప్రయాస, ప్రార్థన ఇది తక్కువ. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ప్రతి ఒక్కరూ నేర్చుకుందాం. క్రైస్తవులు నాకు మీకు కూడా ఈవెన్ ప్రపంచంలో చాలా మంది, కొంతమంది అని చెప్పలేము, కొంతమంది సేవకులు కూడా ఒక మీటింగ్ వెళ్ళాలంటే ముందు ఆత్మ సిద్ధపరచుకొని, మెసేజ్ సిద్ధపరచుకొని, ఆత్మ ముందు ఏ సూట్ వేసుకుంటే అక్కడ బాగుంటుంది, ఏ దీనిలో మనం అక్కడ వెళితే ఏ సూట్కి ఏ బూట్ వేసుకుంటే బాగుంటుంది అన్న పరిస్థితులని కొంతమంది ఆలోచించే పరిస్థితి కూడా ప్రపంచంలో ఉండకపోవాలి. ఏ సందేశం అయితే ప్రజల్ని అద్భుతంగా మారుస్తుందో ప్రభా వాక్కు నాకు ఇవ్వండి. ఏ ఆత్మ, ఏ మాటలు ప్రజల్ని బలపరిచి రక్షిస్తాయో, వారి జీవితాలు విడిపిస్తాయో అలాంటి మాటలు దయచేయండి అన్న స్థితి తక్కువ. దేవుని ప్రజలు ఈ రోజు బైబిల్ గ్రంథం నేర్చుకుందాం. నాకు మీకు కూడా దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. తండ్రి, మీ పాదాల దగ్గర బైబిల్ గ్రంథం చెప్తుంది, అబ్రహామును దేవుడు అడిగినప్పుడు నీ ఒక్కనొక ప్రేమిస్తున్న ఇస్సాకు నాకు బలిగాను అర్పణగాను నేను చూపించిన మోరియా పర్వతాల్లో ఒక పర్వతం మీద బలి అర్పించమని చెప్పినప్పుడు ఆయన వెంటనే తన హృదయాన్ని, తన మనస్సును, తన ఆత్మను సిద్ధపరిచాడు. వెంటనే సిద్ధపరిచాడు. అప్పుడే గాడిద గంటలు కట్టడానికి గాడిద దగ్గరికి వెళ్ళి దాన్ని గంటలు కట్టి తాళ్ళు, నిప్పు, కర్రలు ఎటు జడ్ బలి కావాల్సిన యావత్తును ఇస్సాకుతో సైతం తీసుకుని వెళ్ళాడు. అంటే మన హృదయం, మన ఆత్మ, మన మనస్సు ఏ విధమైన దేవుడు పరిశుద్ధాత్మ ద్వారా సంఘంలో కానీ ఎక్కడైనా సరే మీటింగ్ లో కానీ ఎక్కడైనా పరిశుద్ధాత్ముడు మాట్లాడుతున్నప్పుడు మన హృదయం ఎంతవరకు మన ఆత్మను సిద్ధపరుస్తుంది, మనం సిద్ధపరచుకుంటాం. మన ఆత్మని ఎంతవరకు సిద్ధపరచుకుంటాం, ఇది మనం నేర్చుకోవాలి. ప్రభు పాదాల దగ్గర ప్రార్థన చేయాలి. నా ఆత్మ వర్ధిల్లు చెంది ప్రతి ఒక్కరి సంఘంలో నాకు మీకు భారం రావాలి. నా ఆత్మను తగినంతగా నీకు అనుకూలంగా మార్చే ప్రభా. నీకు అర్థమైందా? నిన్న కాదు, శనివారం
శనివారం నాడు ఒక ఇంటికి పోయినా. నేను ఒక ఇంటికి వెళ్తే వాళ్ళు అన్నారు, పాస్టర్ మా చెల్లి వాళ్ళ ఇంటికి వెళ్తాం, అక్కడ మా బావ ప్రే చేసుకుంటాం. సరే వెళ్ళి అక్కడ ఆయనకి మాటలు చెప్పాను. కార్ యాక్సిడెంట్, ఆయనకి బండి యాక్సిడెంట్ జరిగింది, లారీ గుద్దేసింది, బ్యాక్ బిల్ తగిలింది, తప్పని కింద పట్టిపెట్టు, కాలు మోకాలు బాగా మేజర్ ఫ్రాక్చర్ జరిగింది. మోకాలు ఆపరేషన్ చేసి మొత్తం మీద అతను ఇంటి దగ్గర కాలు కట్టుతూ ఉన్నాడు. ఆయన చూడడానికి వెళ్ళి ప్రేయర్ చేసి వాక్యం చెప్పి ప్రేయర్ చేసి శనివారం. మరి ఆ రోజు నేను ఆలోచిస్తున్నప్పుడు దేవుని పాదాల దగ్గర అతను అక్కడ పిల్లలు నాతో యవనస్తుల పిల్లలు ఉన్నారు, వర్తాలు ఆయన రాన్నే కూతురు. వాళ్ళు అంటున్నారు, మాయా నువ్వు చాలా చిక్కిపోయి మాయా, మాయా నీ ముఖం నల్లగైపోయింది మాయా, మాయా నువ్వు పారిపోయి మాయా, మాయా నువ్వు ఎలా ఉన్నావయ్యా ఆయన అన్న. తప్పమ్మా అట్లా. ఒక రోగి దగ్గరికి వెళ్ళినప్పుడు నువ్వు ఇలా అయిపోయి ఉంటే ఇంకా బలహీనమైపోతావు. మాయా ఇప్పుడు ఆరోగ్యం ఉన్నామయ్యా, నీకు దేవుడు స్వస్థపరచడం అయ్యా, ప్రభు నీ కృపించడం అయ్యా, నేను దేవుడు తప్పించడం అయ్యా, ప్రమాదకర పరిస్థితి నుంచి విడుదల కలిగించడం మాయా అని చెప్పు. అప్పుడు అతను ఆత్మయందు లోపల అతనికి దైవికమైన బలం ఏర్పడి మనిషి ముఖంలో కళ కనిపిస్తుంది, నవ్వుతూ ఉంటాడు కదా. మనమే అంచేత క్రైస్తవ విశ్వాసులు, దేవుని ప్రజలు నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ప్రభా దయచేసి ఆత్మ అభివృద్ధి గురించి ఎంతమంది ఆలోచిస్తాం, ఆత్మ దైవ దృష్టి యోగ్యంగా ఉండడానికి ఎంతమంది మనం ప్రయాసపడుతున్నాం. గ్లోరీ టు ద నేమ్ ఆఫ్ జీసస్. దేవుని స్తోత్రం. మిగతా ఆదివారం ఆరాధనకు వెళ్ళాలి అంతే. ఎందుకు వెళ్ళాలి, ఎందుకు వెళ్ళాలి, ఏ పరిస్థితి వెళ్ళాలి, దేవుడు ఏం చేసిన వెళ్ళాలి, ఇది ధ్యానించేవాళ్ళు ఎంతమంది. దేవునికి స్తోత్రం. బైబిల్ గ్రంథం చెప్తుంది. అందుకే ఆచార సంబంధమైన క్రైస్తవులు కాకుండా వాక్యాన్ని ఆచరణలో పెట్టుకున్న క్రైస్తవులుగా నేను మీరు ఉండగలిగితే మన ఆత్మ ఎంత ఉన్నతమైన అభివృద్ధి పొందుకుంటుంది అని ఈరోజు పరిశుద్ధాత్మ ద్వారా మనం నేర్చుకుందాం. దేవుని స్తోత్రం. ప్రభా సహాయం చేద్దాం. ఎందుకంటే మేము ఎంతసేపు శారీరక సంబంధంగా ఆలోచిస్తున్నాం తప్ప ఆత్మ సంబంధంగా మేము ప్రతి ఒక్కటి ఆలోచించాలి. దేవునికి స్తోత్రం, దేవునికి మహిమ. ప్రైజ్ గాడ్. నేర్చుకోండి. ప్రతి ఒక్క జీవితం కూడా దేవునికి అనుకూలంగా మన ఆత్మ, దాంట్లో ఆత్మలో ప్రధానమైన సంగతి ఏంటంటే పరిశుద్ధ. దేవుని స్తోత్రం. ఆత్మ ఎంత పరిశుద్ధంగా ఉంటే అంత అభిషక్తంగా, అంత శక్తివంతంగా, అంత విశ్వాసపరంగా, అంత ఆత్మీయంగా మనం మన ఆత్మ పరిశుద్ధత ఎక్కడ కోల్పోయినా మనం ఎంత ఏమి చేసినా, ఎంత చేసినా తగినంత స్థితి అక్కడ రాదు. నీ ఆత్మ ఒక ఊహలో తప్పినా, ఒక తలంపులో తప్పినా, ఒక చూపులో తప్పినా, ఒక మాటలో వినికిలో తప్పినా ఆల్రెడీ నువ్వు ఆత్మలో తప్పావు కనుక ఆత్మ తగిన శక్తి ఉండదు. ఫస్ట్ ఆత్మ అభివృద్ధి పొందాలంటే క్రైస్తవ జీవితంలో మొట్టమొదటి హోలీనెస్. దేవునికి స్తోత్రం కలుగును గాక. బైబిల్ గ్రంథంలో దేని వాక్యం ఉంది. ఆ పరిశుద్ధ అంటే యేసుక్రీస్తు రక్తం ద్వారా, యేసుక్రీస్తు వాక్యం ద్వారా, యేసుక్రీస్తు ఆత్మ ద్వారా. ఈ మూడు విషయాలు మనకు తెలిసిన సంగతి. ఆత్మ మనని పరిశుద్ధపరచడం అంటాడు. దేవునికి స్తోత్రం కదా. యేసు రక్తంలో కడగబడుతున్నాం, యేసు వాక్యం ద్వారా వింటున్నాం. గుర్తుపెట్టుకోండి, వాక్యం వింటున్నా అంటే అర్థం ఏంటి? నువ్వు ధ్యానపూర్వకంగా వాక్యం వినగలిగితే, మనపూర్వకంగా శ్రద్ధాభక్తులతో దేవుని యొక్క వాక్యం వినగలిగితే, దేవుని వాక్యంలో రాయబడిన ప్రకారం అని యెహోవా వాక్కును శ్రద్ధగా విని అంటాడు. అంటే శ్రద్ధగా నువ్వు దాన్ని దేవుని యొక్క వాక్యం వినంటే అప్పుడు ఏం చేస్తుంది? వాక్యము నిన్ను పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. వాక్యము నీకు తెలియకుండానే నీ లోపల ఆత్మని పరిశుద్ధపరుస్తూ ఉంటుంది. నీకు తెలియకుండానే దైవ శక్తిని లోపల ప్రవేశించి ఆత్మ దేవునికి నీ ఆత్మను వాక్యము పరిశుద్ధపరచబరుస్తుంటుంది. అప్పుడు నువ్వు ముగింపుకు వచ్చినప్పటికీ నువ్వు దేని గురించి వెళ్తావు? ఏదో మెసేజ్ వినిచ్చి వెళ్ళిపోయాను కాదు. అక్కడ నీ ఆత్మ పరిశుద్ధం చేయబడి వెళుతున్నావు. దేవునికి స్తోత్రం కలుగును గాక.
నీ ఆత్మ పరిశుద్ధం అది వెరీ ఇంపార్టెంట్ బ్లెస్సింగ్. దేవునికి స్తోత్రం. సంగమనకు వచ్చినప్పుడు, నువ్వు ఆరాధనకు వచ్చినప్పుడు నువ్వు ఏం చేస్తావు? కృతజ్ఞతతో దేవుడు పాదాల దగ్గర, దేవుడు వారమంతా చేసిన మేళకు ఆయన కృతజ్ఞత చెల్లించే విషయంలో మనం వెళ్ళి కృతజ్ఞత చెల్లించి దేవుని. కానీ ఎప్పుడు వాక్యం వింటున్నావో, ఎప్పుడు నీ వాక్యం ధ్యానపూర్వకంగా శ్రద్ధాభక్తులతో వాక్యం వింటావో అప్పుడు వాక్యం నీ లోపలికి వెళ్ళి నీ ఆత్మను పవిత్రపరిచి క్రీస్తుకు అనుకూలంగా మారుస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అంతేగాని నిన్న ఎవరు అంటున్నారు, పాస్టర్ గారు ఇంత గట్టిగా చెప్తున్నారు కానీ బయట 30 మంది ఉన్నారు, 30 మంది కూడా ఎవరు ఎక్కువ మంది సరిగా, కొద్ది మంది అసలు వాక్యం వినే స్థితిలో లేరు. అసలు నిన్న పూర్తిగా మైక్ ఫెయిల్ అయిపోయింది. బయట అసలు శబ్దం అనేది జరిగింది. నేను మధ్యాహ్నం చాలా బాధ అనిపించిన, ఎంత పెట్టి కొన్నారా బాబు, ఏమిటా జరిగింది అనిపించింది. పాస్టర్ గారు మీరు ఇంత గట్టిగా అరుస్తున్నారు కానీ బయట ఒక మాట కూడా సరిగ్గా అర్థం కావట్లేదు. మీకు మెసేజ్, మీ మెసేజ్ మాకు పూర్తిగా అర్థం కాలేదు అంటున్నాడు ఒక ఆయన. ఏం చేయాలి? నిన్న మెసేజ్ చాలా మంచి మెసేజ్, పరిశుద్ధాత్మానుసరణ మెసేజ్. ఏం చేయాలి మరి? మైక్ ప్రాబ్లం. నేను ఎందుకు మీకు చెప్పానంటే ఏదో ప్రాబ్లం కాదు, నేను చెప్పింది శ్రద్ధాభక్తులతో వాక్యం అనే విషయం చెప్తున్నాను. మైకు సంగతి బండి సంగతి ఉంటుంది, బట్ నీవు దైవ దృష్టి యోగ. అందుకే మీరు మాక్సిమం పీపుల్ లోపలికి వచ్చి వినండి అని చెప్తాను. కానీ ఏం చేయాలి? వాళ్ళు లేట్గా వచ్చిన వాళ్ళు లేట్గా బయట ఉండిపోతున్నారు. మరి అక్కడ వాళ్ళకి తగినంత స్పిరిచువల్ ఫుడ్ అక్కడ వాళ్ళకి వెళ్ళట్లేదు. కొద్దిమంది అసలు బయటకు వచ్చి చల్లతోని కాసేపు ఏదో చల్ల చూసుకుని వెళ్ళిపోతున్నట్ట. నాకు ఇవన్నీ అలా తెలుస్తాయి. పైన పరలోక తండ్రి చూసుకోవాలి, యేసు ప్రభు పరిశుద్ధాత్మ చూసుకోవాలి. నాకు అర్థం. ఆలోచించండి. దేవుని ఆత్మ ఎప్పుడు కూడా మొట్టమొదటి పరిశుద్ధండి. మన ఆత్మ పరిశుద్ధంగా ఉంటే అద్భుతమైన కార్యం జరిగింది. ఇంటి దగ్గర బయలుదేరినప్పుడే ఎక్కడ ఆత్మ తేడాగా ఉందేమో చూసుకో. మన ప్రతి విషయంలో ఆత్మ తేడా ఉందని. అప్పుడు ఆత్మ తేడాగా ఉందంటే నువ్వు పరిశుద్ధ లేదంటే, పరిశుద్ధ లేదంటే నీ ఆత్మ ఏదో గర్భం. అందుకే శరీరానికి ఎక్కువ ప్రాధాన్యత. శరీర రోషం, శరీర కోపం, శరీర ఉద్రేగం, శరీరంగాను పెడితే పెళ్లి కోరది, చావు కోరది, చిన్న మాట తేడాతో పౌరుషాలు, కోపాలు, గర్వాలు. ఎందుకండి ఇవన్నీ? నువ్వు దేవుని దగ్గరికి వెళ్ళాలనుకుంటున్నావా? నరకానికి పోవాలనుకుంటున్నావా? చిన్న తేడా వస్తే ఎందుకు అలా అయిపోతున్నావు? ఒక భర్త చిన్న తేడా వస్తే భార్య మీద కోపడిపోతుంది, చిన్న తేడా వస్తే భార్య కోపడిపోతుంది. ఇవి దేనికి? ఎందుకు భార్య భర్తలను కూడా ప్రపంచంలోనే ఎందుకు? చిన్నదానికే నువ్వు అర్థం చేసుకోవద్దు. మీ దేనికి? ప్రతి దానికి వాక్యాన్ని వ్యతిరేకంగా ఆలోచన ఎందుకు? నీ ఆత్మ పరిశుద్ధిని కోల్పోతుంది ప్రతి క్షణం. ప్రతి క్షణం ఆత్మ పరిశుద్ధి, చిన్న తేడా ఆలోచన వస్తే నీ ఆత్మ పరిశుద్ధి కోల్పోతుంది. ప్రతికూలంగా ఆలోచించావంటే నువ్వు పరిశుద్ధి కోల్పోయినట్టే. అప్పుడు నీ ఆత్మకు ఎలా అభివృద్ధి వస్తుంది? ఎలాగ తన బలం చేకూరుతుంది? కనుక దేవుని వాక్యంలో సత్యం ఏంటంటే నీ ఆత్మ పరిశుద్ధంగా ఉండాలి. గ్లోరీ గాడ్, గ్లోరీ జీసస్. ఎంత చక్కని బట్టలు వేసుకున్నా, ఎంత మంచి బట్టలు నువ్వు వేసుకున్నా, ఎంత మంచిగా నువ్వు ప్రపంచానికి కనిపించు, నీ లోపల ఆత్మ తేడా లేకుండా ఉండాలి. నేను మంచి వైట్ బట్టలు వేసుకుని వస్తాను, నా ఆత్మ తేడా ఉండి ఏం ప్రయోజనం నేను చేస్తున్నాను? అందరూ ఆలోచిద్దాం. నిజమే కదా? అసలు మెయిన్ కావాల్సిన ఆత్మే కదా. దీనికి ఎందుకు మనం ప్రయాసపడతలేం? తగినంత ఎందుకు ఆ ఆత్మల అభివృద్ధి మన దగ్గర లేదు? మన ప్రార్థనలు ఎందుకు మామూలుగా సాధారణంగా ఉంటున్నాయి? ఎందుకు శక్తివంతమైన ప్రార్థనలు చేయలేకపోతున్నాం? శక్తివంతమైన ప్రార్థన దేవుడు ఆశించే స్థాయిలో మన ప్రార్థన చేయడం. పూర్వీకులు మన అపోస్తులు కానీ, పూర్వీకులు మన ప్రవక్తలు కానీ, పూర్వీకులు మన దైవిక అభిషక్తులు కానీ, వారు చేసినట్టు వారు దైవిక ఉన్నట్టు ఆ ప్రార్థన మన దగ్గర ఎందుకు ఉండట్లేదు? ఎందుకు మనం శారీరక సంబంధంగా ఏదో అలవాటుగా, ఆచరణగా, సాధారణంగా, శారీరకంగా ఏదో ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోతున్నాం? ఇవన్నీ ఎవరి మట్టుకు వాళ్ళు మరణ చేసుకుంటూ, ఎవరి మట్టుకు వాళ్ళు ఉదయాల్లో ఆలోచించుకుంటూ, నిజమే నాకు కావాల్సింది ఆత్మ పరిశుద్ధ. నేను ఇంట్లో ఉన్నా, బయట ఉన్నా నా ఆత్మ పరిశుద్ధి ఉండాలి. నువ్వు చర్చకొచ్చిన చర్చ బయట ఉన్నా నీ ఆత్మ పరిశుద్ధి ఉండాలి.
నువ్వు ఆరాధన చేస్తున్నప్పుడు, వాక్యం వింటున్నప్పుడు, ప్రార్థన చేస్తున్నప్పుడు ప్రతి స్థితిలో తగిన పరిశుద్ధత ఉండాలి. అప్పుడే నీ ఆత్మ నీ లోపటి నుంచి శక్తివంతమైన ప్రార్థనని పంపిస్తాడు బయటికి. ఉదయం నిన్నని బట్టి నోరు మాట్లాడు. కనుక మనకి మంచి ప్రార్థనా స్థితి ఉంటుంది. నేర్చుకుందాం. మొట్టమొదట పరిశుద్ధ. అందుకే నేను పరిశుద్ధంగా ఉన్న ప్రకారం మీరు పరిశుద్ధిగా ఉండండి అని ప్రభువారు 1 పేతురు 1వ అధ్యాయం మనకి 14 రాస్తారు. కనుక దేవుని బిడ్డ, నాకు మీ కూడా ఆత్మవర్తిల. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం చెప్తుంది. రెండవది ప్రేమ అండి. బైబిల్ చెప్తుంది. చూడండి, ఈ మాట చెప్పి ముగించేస్తాను. చాలా టైం అయిపోయింది ఇప్పటికైనా. అయినా ఒక 5 నిమిషాలు చెప్తాను. మన ప్రేమ ఎలా ఉంటే దేవునికి అనుకూలం ఉంటుంది. పౌలు గారు అంటాడు, రోమా 12:9 చూడండి. మీ ప్రేమ నిష్కపటమైనదై ఉండవలెను. ప్రైజ్ గాడ్. పౌలు గారు రాస్తాడు, మన ప్రేమలో కపటం అన్నది కనిపించకూడదు, అసలు ఉండకూడదు. భర్త భార్య పట్టు చూపించిన, భార్య భర్త పట్టు చూపించిన, తల్లిదండ్రులు పిల్లల పట్టు చూపించిన, పిల్లలు తల్లిదండ్రులు పట్టు చూపించిన, ఆ ప్రేమలో కపటం ఉండదు. నిష్కపటమైన ప్రేమను దేవుడు అసలు. ఎందుకంటే బైబిల్ గ్రంథం చెప్తుంది, కృతజ్ఞతలో అద్భుతమైన భాగమే ప్రేమ. దేవునికి స్తోత్రం. ప్రేమలో అద్భుతమైన భాగమే కృతజ్ఞత అండి. ఈ 2 జంట విషయాలు. నువ్వు దేవుని ప్రేమించినప్పుడే ఆయన పట్ల కృతజ్ఞత కలిగి ఉంటావు. కృతజ్ఞత పూర్వక ఆయన పట్ల నువ్వు జీవించినప్పుడే దైవికమైన ప్రేమ కలిగి ఉంటావు. లేఖనం చెప్తుంది, మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండవని. మీ ప్రేమ మామూలుగా ఉంటే అది దేవుని దగ్గరికి వెళ్ళదు. అది దేవుడు ఆశించడు. దేవుడు దానికి ముద్ర వేయడు. దేవుడిని ఏమాత్రం లెక్క చేయడు ఆ విషయంలో. జాగ్రత్త మీరు గమనించాలి. కయ్యను ఆయన అర్పణను దేవుడు లక్ష్య పెట్టలేదు. హేబెలును అతని అర్పణను దేవుడు లక్ష్య పెట్టాడు. జాగ్రత్త గమనించాలి. ఎందుకు ఏమంటే ఏదో జంతు బలి ఇచ్చాడు కాదు అక్కడ. ఉన్న వాటిలో దేవునికి శ్రేష్టమైనది వాళ్ళని ఆలోచన హేబెలుకు ఉంది. తను క్రొవ్విన వాటిని తీసుకొచ్చి అంటాడు, తన మందలో క్రొవ్విన వాటిని తీసుకొచ్చి అది అర్పణంగా అర్పించాడు. ఈయన పంట పొలములో కొంత అంటాడు. పంట పొలములో శ్రేష్టమైన వాటిని చెప్పలేదు. పంట పొలములో కొంత. మలాకి గ్రంథంలో రాస్తాడు, మీరు ఏవో గుడ్డిది నడిది తీసుకొచ్చి దేవునికి అర్పిస్తే ఒప్పుకుంటాడా? మీ అధికారులు ఒప్పుకుంటారా అని మలాకి గ్రంథం 1వ అధ్యాయం చదవండి. మీరు ఏదో అర్పణ ఇచ్చేస్తే అయిపోద్దా? కంప్లీట్ గా చిరిగిపోయిన నోట్లు, పూర్తిగా నలిపోయిన నోట్లు, అసలు మీరు కొన్ని నోట్లు మీరు చూపిస్తే మీరే అసలు బ్యాంకు కూడా తీసుకోండి. అలా నోట్లు తెచ్చి కానుకలు వేసేస్తున్నారు. ఎంత దైవ దృష్టికి వ్యతిరేకమైనది ఆలోచించండి. నువ్వు ఎక్కడిచ్చినా పుచ్చుకూడదని అది దేవుని మందిరాన్ని తీసుకొచ్చి ఆ కానుకల సంచిలో వేసేస్తున్నారు. ఎంత దౌర్భాగ్యం. మనం గుడ్డివాడు అనుకుంటే దేవుడు గుడ్డివాడా? దేవుడిని వేసిన కానుకను చోట కానుకలు పెట్టితే ప్రభు దగ్గర కూర్చోలేదు. అక్కడ పేద విధురాలు 2 కాసులను చూడలేదా? మరి అదే దేవుడు అక్కడ పైన కూర్చున్నాడు అన్న సంగతి, మన సుత్రి మీద కూర్చున్నాడు, ఆరాధనలో ఉన్నాడు, పైన దేవుడు ఉన్నాడు, అతను చూస్తున్నాడు అన్న సంగతి మనకి జ్ఞానం లేదా? ఎంత దౌర్భాగ్యం. ఎక్కడా చెల్లకపోతే దేవుడితో సంచులు వేస్తావా? ఇది జరుగుతున్న పరిస్థితి. అంటే దేవుడు మనం చూడటం లేదనే భావన దుష్టుడు కలిగిస్తాడు. ఎవ్రీథింగ్ ఈజ్ అబ్జర్వింగ్. ప్రతి ఒక్కటి మనం చూస్తాం. నువ్వు ఇచ్చేది ఎలా ఇస్తున్నావు, చేసేది ఎలా చేస్తున్నావు, ప్రార్థనలు చేస్తున్నావు, ఎలా స్తుతిస్తున్నావు, ఎలా ఆరాధన చేస్తున్నావు, ఎలా ధ్యానిస్తున్నావు, ఎలా ప్రభువుని కనపరుస్తావు, ఎలా మాయపరుస్తావు. నువ్వు కళ్ళు మూసుకొని నీ ఆత్మ ఏ స్థాయిలో ఉంది, నీ అంతరం ఏ స్థాయిలో ఉంది, ఎలా ప్రభువుని కనపరుస్తావు, ఇవన్నీ దేవుడు పరిగణలోకి తీసుకుంటాడు. దేవుడు చూస్తూ ఉంటాడు. దేవుని స్తోత్రం. ఏ హృదయము, ఏ ఆత్మ, ఏ వ్యక్తి ఆత్మానుసారంగా ఆరాధన చేస్తాడో ఆ వ్యక్తి స్తుతుల మీద దేవుడు ఆశీర్వదిస్తాడు. ఇశ్రాయేలు మీద స్తోత్రం మీద ఆశీర్వదించాడు దేవుడు, అక్కడ ఆశీర్వదిస్తాడు. ఈ విషయాన్ని మనం గమనించాం. కనుక ప్రభువుని ప్రేమించి ఆరాధన చేయడం ఏంటి? ప్రభువును ప్రేమించి ఆజ్ఞలో విధేయత,
ఆ విధేయతలోనే ప్రేమ ఉంది. నన్ను ప్రేమించుకోవడం ఆజ్ఞను గైకొంటాడు. ఇదంత కనెక్షన్ ఇది. నన్ను ప్రేమించుకోవడం ఆజ్ఞను గైకొంటాడు. నా ఆజ్ఞను గైకొనడం తప్పకుండా అనుభవిస్తాడు. దేవునికి స్తోత్రం. బైబిల్ ఉంది. కనుక ఈ రోజు మనం దేవుని వాక్యానుసారంగా మన ఆత్మ అభివృద్ధిని కొంచెం ఒకటి పెడతాం. ప్రభా, నాకు దైవిక అభివృద్ధి కావాలి. నా ఆత్మ అభివృద్ధి పొందాలంటే నేను ఆత్మలో పరిశుద్ధిని కలిగి ఉండాలి. శరీర సంబంధంగా, మానసిక సంబంధంగా ప్రతి విధ పరిశుద్ధి కొనసాగించాలి ఫస్ట్. రెండవది దైవికమైన ప్రేమ కలిగి ఉండాలి. ఎందుకంటే దేవుడు ప్రేమించే మనకి తగిన స్థితినిచ్చాడు. ఆయన అర్పణలో, ఆయన బలిలో, ఆయన రక్తం కాచులో, ఎవ్రీథింగ్ లో ప్రేమ సంపూర్ణంగా అమర్చబడి ఉంది. దేవుడు ప్రేమను చూస్తాడు. ప్రతి భార్య భర్తలో, ప్రతి పిల్లల్లో, ప్రతి కుటుంబంలో, ప్రతి బ్రదర్లో, సిస్టర్లో, ఎవరినో అందరూ కూడా దేవుడు దైవ ప్రేమను చూస్తాడు. నీలో ప్రేమ యొక్క శాతం ఎంత ఉందో చూస్తాడు. నన్ను ఒక వ్యక్తికి సరైన శాతమైన రక్తం లేకపోతే ఆ వ్యక్తి రక్తహీనుడు అని అర్థం. ఒక వ్యక్తికి సరైన ప్రేమ లేకపోతే ఆ వ్యక్తి ప్రేమహీనుడు అని అర్థం. ఎంత దీనిగా ఉన్నా సరే నీలో ప్రేమ లేని పరిస్థితి నువ్వు హీనమైన వ్యక్తివే. నువ్వు ప్రేమలో లేదు, నీ ప్రేమ దగ్గర నీ ప్రేమ లేదు. కనుక దైవ ప్రజలు, నాకు మీకు పరిశుద్ధాత్ముడు మాట్లాడుతుంటే మనలో ఆ ప్రేమను దేవుడు చూస్తాడు. నువ్వు ఆరాధన చేస్తూనే ప్రేమతో ఆరాధన. ఎందుకు? వారమంతా ఆయన తన సమస్త కృపనిచ్చి ఇశ్రాయేలు కాపాడువాడు, కునుకుడు నిద్ర. నీ గురించి, నా గురించి ఆయన కునుకుడు నిద్రపోకుండా తన కృపనిచ్చి మన వారమంతా కాపాడి అద్భుతం చేస్తే నువ్వు ఆదివారం నాడు ఆరాధన మానేసి ఉంటే అంతకంటే నికృష్టమైన పరిస్థితి ఉంటుందా? నువ్వు లేవలేని చచ్చిపోయిన పరిస్థితులు ఉంటే దేవుడు అని దగ్గర స్వస్థపరుస్తాడు. ఏ మాత్రం అవకాశం ఉన్నా ప్రభు పాదాల దగ్గరికి వస్తే ప్రభు స్వస్థపరుస్తాడు. చాలా జాగ్రత్తగా గమనించండి. నువ్వు లేవలేని పరిస్థితి కనపడు, ఆయనకి నీ సిచ్యువేషన్ తెలుసు, ఆయన వచ్చిన బాగు చేస్తాడు. లేదు, ఏమాత్రం అవకాశం ఉంది, ఆ మాత్రం చిన్న కాలు నొప్పో, తలనొప్పో, చేయనొప్పో, ఏదో వెళ్ళగలను అంటే యూ కెన్, అంతే. దేవుని సరుకులు అక్కడ ఆయన పాదాలు అంటే అప్పుడు ఆయన చూసాడు. ప్రతికూల పరిస్థితులు కూడా నువ్వు దేవునికి స్తుతి అర్పణ చేయడానికి వచ్చావు. అది అక్కడ ఆయన చూస్తాడు. అనుకూల పరిస్థితుల్లో ఎవరైనా వస్తారండి. ప్రతికూల పరిస్థితుల్లో నువ్వు చేసేది దేవుడు కావాలి. దేవునికి మహిమ. ప్రైజ్ గాడ్. ఒక్కగానొక ఇస్సాకుని ఇమ్మన్నాడు, ఇచ్చాడు. ఇజ్రాయెల్ 2 కాసులు ఉన్నాయి, 2 కాసులు ఇస్తుంది మొత్తం. ప్రైజ్ గాడ్. బైబిల్ గ్రంథాన్ని పరిశీలించండి. అబ్రాహాముకి 3, 4, 100 మంది కుమారులు లేరు, ఒక్కడే కొడుకు. తర్వాత ఇస్మాయిల్ వేరే పరిస్థితి. కానీ దేవుడు ఇస్మాయిల్ అడగలేదు, ఇస్సాకుని ఇచ్చాడు. ప్రతికూల పరిస్థితుల్లో చేసేది దేవుడు కావాలి. ఇద్దరు భయంకరమైనటువంటి దెబ్బలు తిన్నా స్తుతిస్తున్నారు, 6 పాటలు పాడుతున్నారు పౌలు శీల. అదే ప్రతికూల పరిస్థితి. జనులు మీ మీద నిందించి, హింసించి, మీ మీద అబద్ధంగా మాట్లాడి మీరు పలుకున్నప్పుడు మీరు ధనులు, సంతోషించి ఆనందించి మీ ఫలం పరలోకమందు అధికము. మీకు ప్రతికూల పరిస్థితులను దేవుడు సృష్టించాలి. దేవునికి మహిమ. ప్రేమ ఎంత, ఈ సందేశం ఒక్కొక్కటికి మనం గమనిస్తే ప్రేమలో ఎంత లోతైన సబ్జెక్ట్ ఉంది. మనకి ఇంకా ప్రేమ ఎత్తు తెలియలేదు, ప్రేమ వెడల్పు తెలియదు, ప్రేమలకు లోతు తెలియదు. దీన్ని కొలవమంటాడు బైబిల్. అందుకు జ్ఞానం కావాలని లేఖనాల్లో FC 3:15 ఉంటుంది. 15 నుంచి చదివితే దాంట్లో ఉంది బైబిల్. ప్రేమ ఎత్తేంటో, ఎంత ఎత్తులో మన ప్రేమ ఉందో, ఎంత వెడల్పుగా మన ప్రేమ ఉందో, ఎంత లోతుగా మన ప్రేమ ఉందో మనకు తెలియదు. అంత ప్రేమ ఆయన ఉండబట్టే పాపిని ప్రేమించగలిగాడు. దేవుని స్తోత్రం. అంటే అర్థం ఏంటి? మన ప్రేమ ఎత్తు లోతు వెడపలేకపోతే మన పాపుల్ని ప్రేమించలేం. క్రైస్తవుడు ఆలోచించాడు. రెవరెండే గుర్తిస్తాడు, రెవరెండ్ మామూలు గుర్తించడు. దేవునికి స్తోత్రం. మీకు అర్థమైందా? ఓ పెళ్లికి వెళ్ళాం, అప్పుడు ఒక ఇంచుమించు 10 సంవత్సరాలు ఎంత అవుతుంది, 15 సంవత్సరాలు. పెళ్లికి వెళ్తే అక్కడ పాపం పెళ్లి కూతురు తరపున వెళ్ళాం. పెళ్లి కూతురు పెళ్లి కూతురుని నేను నా దగ్గర ఎక్కువగా దైవవాక్యం పెరిగింది బిడ్డ. ఆ పాప పెళ్లికి వెళ్ళాం. వెళ్తే ఆ పాపకి ఎలాగైనా పాస్ గారు ఈ మాటలను చెప్పాలి, సందేశం చెప్పాలి, గ్రీటింగ్ చెప్పాలి, ఏదో పాపం. కానీ వాళ్ళు అక్కడ చెప్పారు, ఇక్కడ ఇలాంటి పాస్టర్లు మేము రానివ్వండి, మేము ఇక్కడ మా చర్చ్ పాస్టర్లు తప్ప ఎవరు స్టేజ్ మీద కానీ ఎక్కడ కానీ రావడానికి వీళ్ళు. అమ్మాయి ఎంతో బాధపడిపోతుంది పెళ్ళిలోనే. వాళ్ళందరూ
ప్రైజ్ గాడ్. వచ్చాం, ఏదో చూసాం, వెళ్ళి ప్రార్థన చేసి ప్రైజ్ గాడ్. ఆలోచించండి, పరిస్థితులు ప్రపంచం వేరు. ఈరోజు తండ్రి పాలన నేర్చుకొని ప్రేమ, దేవుని వాక్యం చెప్పింది. ఈరోజు తండ్రి నన్ను నీ ఆ ప్రేమ నిష్కపటంగా చేయండి. నా భార్య కానీ, నా భర్త కానీ, నా పిల్లలు కానీ, నా కుటుంబం కానీ, సంఘాన్ని కానీ, సేవకులను, దేవుని బిడ్డలు కానీ, నా ఇంట్లో వారి, నా పగవారిని కానీ, ఎవరైనా సరే నిష్కపటమైన ప్రేమతో ప్రేమించాలి. నా ప్రేమలో నిష్కపటం ఉండాలి. కపటం వద్దునైనా. సందర్భాన్ని బట్టి, పరిస్థితులు బట్టి, ఏదో మనుషులు బట్టి ఆయన వద్దయ్యా, వద్దు. దేవుని స్తోత్రం. ప్రేమ లోపల నుంచి రావాలి. ఆ ప్రేమ నాకు నేర్పించయ్యా. నీ ప్రేమ నాలో పెట్టయ్యా. నేను నా ప్రేమతో ఓడిపోతున్నాను. ఎందుకంటే నా ఆత్మ అభివృద్ధి కావాలంటే నాలో దేవుని ప్రేమ ఉండాలి. అప్పుడే నా ఆత్మ. గ్లోరీ జీసస్. ప్రార్థన చేసుకుందాం. ఒక్క మాట చెప్పాను ఈరోజు, రెండో మాట పెడతాం. ఒక్కొక్క సబ్జెక్ట్ ని కూలంక్షంగా ఒక్కొక్క మాటను ధ్యానించుకుంటూ వస్తాం. రక్షణ వరకు నేర్చుకున్నాం మనం. శనివారం వరకు రక్షణ వరకు నేర్చుకున్నాం. ఇప్పుడు రక్షణ ఎన్ని రకాలు, ఏం పరిస్థితులకి ఏంటి నేర్చుకున్నాం. ఇప్పుడు ఆత్మ అభివృద్ధి గురించి మనం నేర్చుకున్నాం. మొట్టమొదటి ఆత్మ అభివృద్ధి అంటే పరిశుద్ధి. రెండవది ప్రేమ. ప్రేమ లేకుండా నీ ఆత్మ అభివృద్ధి. క్రైస్తవం. ఎందుకంటే యేసుక్రీస్తు రక్తంలోనే ప్రేమ ఉంది. ఆయన బలియాగంలోనే ప్రేమ ఉంది. ఆ బలియాగం ద్వారా మనం విడుదల పొంది, రక్షణ పొంది. మరి మనలో ఆ ప్రేమ లేకుండా మన ఆత్మ ఎలా అభివృద్ధి పొంది? మన ఆత్మ అభివృద్ధి పొందాలి కదా, మన ఆత్మ రక్షణ పొందాలి కదా, మనం శరీర సంబంధ పరిస్థితిని విడుదల పొందాలి, ఆత్మ సంబంధమైన వ్యక్తి కావాలని కదా ప్రభు తన రక్తాన్ని చిందించాడు. అర్థం చేసుకున్నా. నన్ను నా ప్రేమ నిష్కపటంగా చేయండి ప్రభు. నాకు కపటమైన ఏ ఒక్క వ్యక్తి పట్ల, ఏ ఒక్కరిని ద్వేషించు వారి పట్ల సార్ నా ప్రేమ కపటంగా ఉంటుంది. నిన్ను ద్వేషించిన, దూషించిన, అర్థం చేసుకున్న, నేను చిరాకులు పరాకులు పడిన, కోపడిన, ద్వేషించిన, దూషించిన, అవమానపరిచిన నా ప్రేమ నిష్కపటంగా ఉండాలి తప్ప కపటతో ఉండకూడదు. ప్రార్థన చేద్దాం. ఆత్మ అభివృద్ధి పొందాలంటే పరిశుద్ధ ప్రేమ. దేవుడితో మాట్లాడు దీవించారు. ఎస్, సబ్జెక్టు ఇంకా చాలా మంచి దైవిక సబ్జెక్ట్ ఇది. నేర్చుకుందాం. దయచేసి మీలో ప్రార్థన ప్రేరేపణ కలిగి, ఆత్మ ప్రేరేపణ చిన్న ప్రార్థన, దేవుని ఆత్మధార చిన్న ప్రార్థన. మీకు వందనాలు, పరిశుద్ధులకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. ఇదనం నాయన జరిగిన విజ్ఞాపన అంతట్లో మీ హస్తము తోడుగా ఉంచారు. ప్రతి విజ్ఞాపన మీరు ఆలకించారని మేము నమ్ముతున్నాం ప్రభా. మీ సేవకులు మీ సిలువ చాటును మరుగు బట్టి అయ్యా మీరు మాట్లాడిన ప్రతి మాటను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. అయ్యా మా జీవితాల్లో అభివృద్ధి కలగాలి అంటే ప్రభా ఏం కలిగి ఉండాలనేది ప్రభా మీ సేవకుల ద్వారా మీరు మాట్లాడారు. అయ్యా నాయన మేము అభివృద్ధి చెందాలంటే ప్రభా అయ్యా మా ఆత్మ పరిశుద్ధత కలిగి ఉండడానికి అయ్యా కృప చూపించండి ప్రభా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయ్యా నీ దృష్టికి నిర్దోషంగా, యథార్థంగా, నమ్మకంగా అయ్యా మేము ఉండడానికి కావాల్సిన కృప ఇవ్వండి ప్రభా. ఆయా మా ఆత్మను దినదినము మేము అభివృద్ధి పరచుకోవడానికి అయ్యా మీ ఆత్మను ప్రభా, అయ్యా మాలో పెట్టిన మీ ఆత్మను ప్రభా నిత్యము ప్రభా స్తుతించడానికి ప్రభా ఆ కృప మాకు దయచేయండి ప్రభా. అయా మీకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం ప్రభా. అయా మా తండ్రి మేము దీవించబడాలంటే ప్రభా అయా పరిశుద్ధత కలిగి ఉండడానికి కావలసిన కృప అయ్యా నాకు మాకు మీరు దయచేయమని పాదాలు పట్టుకొని అయ్యా బ్రతిలాడుతున్నాం ప్రభా. అయ్యా పరిశుద్ధులు కాకుండా నాయన మేము ముఖదర్శనం మేము చూడలేం కదా ప్రభా. అయ్యా నిత్యము నాయన మేము ప్రతి విషయంలోని అయ్యా పరిశుద్ధత కలిగి ఉండుట మాకు నేర్పించండి దావా. అయ్యా మీకు వందనాలు, స్తోత్రాలు, స్తుతులు చెల్లిస్తున్నాం. అలాగే దావా తండ్రి పరిశుద్ధ అయ్యా నాయన ప్రేమ కలిగి ఉండడం గురించి మరలా చెప్తున్నారు ప్రభా. అయ్యా నాయన ప్రతి విషయంలో దవా పరిశుద్ధాత్మ దవా స్తోత్రం ఆయన ప్రేమ అన్ని విషయాలను సహిస్తుందని వాక్యం సెలవిస్తుంది. అయ్యా నాయన స్తోత్రం ఆయన ప్రేమను ప్రభా నిష్కలంకమైన ప్రేమను కలిగి ఉండడానికి ప్రభా అయ్యా కృప చూపించండి ప్రభా. నాయన మీకు వందనాలు.
హేబేలు ప్రభ శ్రేష్టమైనది ప్రభ అర్పించినప్పుడు ప్రభ తన తండ్రి అర్పణను ప్రభ మీరు ఎంతగానో స్వీకరించారు ప్రభ. అలాంటి శ్రేష్టమైన ప్రేమను మేము కలిగి ఉండడానికి ప్రభా కృప చూపించండి. అయా ప్రతి ఒక్కరిని ప్రేమించే మనస్సుని ప్రభ, అయా ప్రతి ఒక్కరిని ప్రభ తండ్రి ప్రభ నాయన, అయా ఏదో తండ్రి ప్రభ ఇది చేయాలి కదా అన్నట్టు కాదు కానీ ప్రభ, అయా నాయన నీ యొక్క ప్రేమను ప్రభ ఇతరులకు పంచే విధముగా అయా మా తండ్రి లైఫ్ స్టైల్ ఉండడానికి మీ కృప మాకు దయచేయమని అడుగుతున్నాం ప్రభ. మేము దినదినము అభివృద్ధి పొందుకోవాలనుకుంటే ప్రభ, మా జీవితాల్లో ఆశీర్వాదం కలిగి ఉండాలంటే ప్రభ, అయా ఇవి కలిగి ఉండడానికి కావలసిన కృప, అయా ప్రతి దినము మేము ఇవన్నీ ప్రభ అలవాటు చేసుకోవడానికి కావలసిన కృప, దాన్ని అనుసరించే కృప అయ్యా మాకు దయచేయమని నీ పాదాలు పట్టుకొని బ్రతులాడుతూ ఈ చిన్న ప్రార్థన నామలు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. అత్యంత మహిమగల తండ్రి, మీ పాదాలు స్తోత్రాలు. మీ కుమారుడు మా రక్షకుడు ధనుడు యేసుక్రీస్తు ప్రభు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థన చేసి పెడుతున్నాను. నీ పాద సేవకుని తండ్రి, నా భక్తి నీతి శక్తి ఏది కాదు అయినా ఈ రోజు ఆత్మలో అభివృద్ధి అన్నది ఎంత దైవికమైందో మాకు నేర్పించారు. నిజమే ప్రభా, నా ప్రియుడాన్ని ఆత్మబద్ధిలుచున్న ప్రకారం మా ఆత్మ ప్రార్థనలో, వాక్యంలో, ప్రేమలో, పరిశుద్ధులు, అభిషేకంలో, వాకులు అన్నిట్లో అభివృద్ధి పొందాలి. అంటే మేము ఎలా ఉండంటే మొట్టమొదటి పరిశుద్ధ, నా ఆత్మలో పరిశుద్ధ అంటే మా ఆత్మలో సంఘములో ప్రతి ఒక్కరు ఒక దైవిక పరిశుద్ధ, ప్రతి బిడ్డలో యావత్ ప్రపంచంలో మీరు ఏర్పరచుకున్న ప్రతి బిడ్డలో ఒక దైవిక పరిశుద్ధ కావాలి. ఆ పరిశుద్ధ లేకుండా నాయన అతడు ఆత్మ అభివృద్ధి ఉండదు. ఆత్మలో పరిశుద్ధ కావాలి నాయన. ఉదయం పరిశుద్ధంగా ఉండాలి. మనసు పరిశుద్ధంగా ఉంటేనే ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. మా మాటలు పరిశుద్ధంగా ఉంటేనే మా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. మా క్రియలు పరిశుద్ధంగా ఉంటేనే మా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. మా జీవితం, మా నడవడిక పరిశుద్ధంగా ఉంటేనే మా ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. ఇవన్నీ కూలంకషంగా మేము నేర్చుకొని మా ప్రతి స్థితి పరిశుద్ధంగా మార్చుకొని మేము పరిశుద్ధత కలిగి ఉంటారు సాధ్యం. మా ఆత్మ అభివృద్ధి పొందాలంటే మొట్టమొదట మాకు దైవ పరిశుద్ధం కావాలి. ప్రతిరోజు ప్రతి క్షణము యేసు రక్తంతో, యేసు ఆత్మతో, యేసు వాక్యంతో మేము కడగబడుతూ ఉండాలి. ఆయన రెండవది మాలో ప్రేమ. మీ ప్రేమ నిష్కపటమైనదే ఉండాలి. మా ప్రేమలో ఎలాంటి కపటం, భర్త భార్యను ప్రేమించిన, భార్య భర్తను ప్రేమించిన, పిల్లలు తల్లిదండ్రులు ప్రేమించిన, తల్లిదండ్రులు పిల్లలు ప్రేమించిన, సంఘము సేవకుని ప్రేమించిన, సేవకుడు సంఘాన్ని ప్రేమించిన, ఎవరు ఏది ప్రేమించినా అది నిష్కపటం కలిగి ఉండాలి. ఆ ప్రేమలో నిష్కపటం ఉంటేనే ఆ ప్రేమ తర్వాతనే ఆ ప్రేమలోంచే మా దైవిక ఆత్మ పరిశుద్ధంగా ఉంటుంది. మా ఆత్మ దైవికం ఉంటుంది. మా ప్రేమలో కపటం ఉంటే మా ఆత్మ కుళ్ళిపోయిన పరిస్థితి ఏర్పడుతుంది. వద్దు నాయన, వద్దు తండ్రి, వద్దు తండ్రి. దయచేసి మీ పాదాల దగ్గర నన్ను మమ్మల్ని క్షమించి కరుణించి మా జీవితంలో ఉన్న వాక్యానికి వ్యతిరేకం కపటపు నడత, కపటపు మనసు, కపటపు ఆలోచన ఇవన్నీ తీసివేసి నిష్కపటమైన, నిష్కళంకమైన, నిర్దోషమైన సంపూర్ణమైన దైవ ప్రేమ మా అందరిలో పెట్టండి ప్రభా. పెట్టండి. మా కుటుంబాల్లో దైవ ప్రేమను పెట్టండి ప్రభా. ఆలోచన మా అద్భుతమైన చేయండి. ఆధ్యాత్మికంగా మా జీవితంలో ఒక దైవికమైనటువంటి ఉద్యమం రావడానికి నా కుటుంబాన్ని, మా కుటుంబాన్ని, సంఘంలో ప్రతి కుటుంబం